లో ఉన్న వాళ్ళకి, మీకు మకర రాశి మకర లగ్నంలో ఉన్న వాళ్ళకి తృతీయ స్థానం నుంచి ద్వితీయ స్థానంలోకి ఆయన వక్రగతిలో ఉన్నాడు ఇన్నాళ్ళు. సో ఆయన వక్రగతిలో ఉన్న సమయంలో మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే డెఫినెట్గా మీరు చూస్తారు. మెయిన్ అది ఇంట్లో వాళ్ళతో కావచ్చు, బయట వాళ్ళతో కావచ్చు, ఇవి చూసే ఉంటారు ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు. లేదా కమ్యూనికేట్ ఇప్పుడు ఒకవేళ మీరు కనుక బాగా రిజర్వ్డ్గా ఉండేవాళ్ళు అనుకోండి, మీకు బాగా శని మహారాజు బలం అంటే చాలా రిజర్వ్గా ఉంటారు, కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటారు. సో అలా ఉన్న కోవలోకి మీరుంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం కట్టేసినట్టు అనిపించడం, వీటిల్లో ఏదన్నా చూస్తారు. వక్రత్యాగం జరిగింది కాబట్టి ఏం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కీ పాయింట్ అండి, ఇది ఇప్పటికి సంబంధించింది కాదు, డెఫినెట్గా రాబోయే రోజులకి సంబంధించింది ముందుగానే చెప్పాలి. ఎందుకంటే ఇదొక కీ పాయింట్ కాబట్టి కమ్యూనికేషన్స్ చాలా జాగ్రత్త, అవసరం అనుకుంటే తప్పించి ఎక్కువగా దేంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది మీకు అంటే తర్వాత మీకు 4th హౌస్ ట్రాన్సిట్ అర్ధాష్టమ శని అంత ఎఫెక్ట్ చూపించదు. అర్ధాష్టమ శనిలోకి వెళ్ళిన తర్వాత దీన్నంతా అప్పుడు లెక్కలు మంగళ తీస్తాడు. ఈయనేం చేయడు కానీ శని మహారాజు ఏం చేయడు కానీ మంగళ తీస్తాడు అనమాట. తీసి అప్పుడు హ్యామరింగ్ ఉంటుంది. అందువల్ల ట్రావెలింగ్లో జాగ్రత్తగా ఇక్కడి నుంచే కొంచెం డిసిప్లిన్డ్గా ఉంటే కనుక, మన మాట విషయంలో డిసిప్లిన్డ్గా ఉండాలి, ట్రావెలింగ్ విషయంలో డిసిప్లిన్డ్గా ఉంటే చాలా మంచిది. అంటే ఇప్పుడు వీటి వల్ల ఇప్పుడు ఎట్ ప్రజెంట్ వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు, బాగుంది మీకు. ఆయన సవ్యగతి మంచి ఫలితాలనే ఇస్తాడు డెఫినెట్గా. కాకపోతే రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు రాకుండా, అంటే అర్ధాష్టమ శని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ముందుగానే ఫెన్సింగ్ చేసుకోవడం అనమాట ఇక్కడి నుంచి.